Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm doing it for private. What's the bullet? హాయ్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలో ఈరోజు అంశం ఏమిటంటే, భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా రహస్య సమాచారం ఒకరితో ఒకరు పంచుకున్న సమాచారాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పవచ్చా అంటే, సెక్షన్ 122 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణకు సంబంధించి ఏదైనా విషయం తెలిస్తే ఆ విషయాన్ని కోర్టులో కానీ మరేదైనా ఫోరం ముందు సాక్ష్యంగా చెప్పమని బలవంత పెట్టకూడదు. తర్వాత ఈ సమాచారాన్ని స్వచ్ఛందంగా భర్తకు వ్యతిరేకంగా భార్య కానీ, భార్యకు వ్యతిరేకంగా భర్త కానీ స్వచ్ఛందంగా కూడా బలవంత పెట్టకపోయినప్పటికీ స్వచ్ఛందంగా వెళ్ళి సాక్ష్యంగా చెప్పినా కూడా కోర్టులు దాన్ని సాక్ష్యంగా స్వీకరించవు. అట్లాగే వీరిద్దరి మధ్య జరిగే సంభాషణకు సంబంధించి ఎవరికైనా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఎదుటివారి అనుమతిస్తే చెప్పవచ్చు. స్వచ్ఛందంగా చెప్పడానికి లేదు, బలవంతంగా చెప్పడానికి లేదు. ఎవరికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉపయోగిస్తున్నారో వారు అంగీకరిస్తే, వారు కానీ వారి ప్రతినిధులు కానీ అంగీకరిస్తే చెప్పవచ్చు. అలాగే వీరిద్దరి మధ్య జరిగే కేసులకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. భర్తకు వ్యతిరేకంగా భార్య కేసు వేస్తే ఆ భార్యకి భర్తకు సంబంధించిన విషయాలు ఏమైనా గతంలో పంచుకొని ఉంటే దాన్ని కోర్టులో సాక్ష్యంగా చెప్పవచ్చు. అంతేగాని థర్డ్ పార్టీకి సంబంధించిన సమాచారం ఏమైనా వీరిద్దరి మధ్య కమ్యూనికేట్ జరిగితే దానిని కోర్టులో చెప్పడానికి లేదు, స్వచ్ఛందంగా చెప్పడానికి లేదు, ఎవరైనా బలవంత పెట్టి చెప్పించడానికి లేదు. కేవలం ఎదుటి పార్టీ అంగీకరించి ఈ సమాచారాన్ని చెప్పవచ్చు, దానికి నా అంగీకారం ఉంది అని చెప్పి చెప్తే తప్ప ఈ ఇద్దరి మధ్య జరిగే ఈ రహస్య సమాచారాన్ని కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఒకరితో ఒకరు ఈ సమాచారాన్ని పంచుకోవడం కానీ జరిగినప్పుడు దాన్ని ఎక్కడా కూడా యూజ్ చేయలేము అనేది సెక్షన్ 122 యొక్క సారాంశం. అయితే విట్నెస్కి తప్పుడు సాక్ష్యం చెప్తే శిక్ష వేయవచ్చు అనేది తర్వాత వీడియోలో చెప్తాను, చూడండి.